పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. కొద్దిసేపటి క్రితమే శ్రీనగర్ చేరుకున్న ఆయన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ తో కలిసి సిఆర్పీఎఫ్ క్యాంపు వెళ్లారు. జవాన్ల పార్థివ దేహాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. సైనికుల త్యాగాలు వృధా పోనివ్వమని, పాక్కు బదిలిస్తామని చెప్పారు రాజ్నాథ్ సింగ్. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. కొద్దిసేపటి క్రితమే శ్రీనగర్ చేరుకున్న ఆయన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ తో కలిసి సిఆర్పీఎఫ్ క్యాంప్ దగ్గరకు వెళ్లారు. జవాన్ల పార్థివ దేహాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. సైనికుల త్యాగాలు వృధా పోనివ్వమని, పాక్కు బదిలిస్తామని చెప్పారు రాజ్నాథ్ సింగ్. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. కొద్దిసేపటి క్రితమే శ్రీనగర్ చేరుకున్న ఆయన జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ సింగ్ తో కలిసి సిఆర్పీఎఫ్ క్యాంపుకు వెళ్లారు. జవాన్ల పార్థివ దేహాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. సైనికుల త్యాగాలు వృధా పోనివ్వమని, పాక్కు బదిలిస్తామని చెప్పారు రాజ్నాథ్. కాశ్మీర్ ఉగ్ర దాడిపై కేంద్రం సీరియస్ గా స్పందించింది. ఈ దాడికి పాకిస్తానే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ఒంటరి చేయాలని కోరారు. పాకిస్తాన్కి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు జైట్లీ. A detailed assessment of the incident was also taken. There are several details which are discussed in the CCS which are normally not be disclosed. But there are a few points which have to be shared with you. The Ministry of External Affairs will initiate all possible steps, and I am here referring to all possible diplomatic steps
which have to be taken to ensure the complete isolation from the international community of Pakistan, of which incontrovertible evidence is available of having a direct hand in this gruesome terrorist incident. The Ministry of External Affairs in due course will continue to keep you informed with regard to the steps that it is taking. The most favored nation status which had been granted to Pakistan stands withdrawn. The Ministry of Commerce will issue the necessary communications in this regard. The Ministry of External Affairs will also engage with the international community to make sure that the comprehensive convention on international terrorism, which has been pending for over 3 decades before the United Nations, particularly because of the definition of the word terrorism, is now adopted at the earliest. As far as our security forces are concerned, they will be taking all possible steps. Firstly, to ensure that full security is maintained, and secondly, to ensure that those who have committed this heinous act of terrorism and those who have a detailed assessment పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడిని ఖండించారు రాహుల్. ఆర్మీకి, ప్రభుత్వానికి కాంగ్రెస్ సహకారం ఉంటుందని తెలిపారు. దేశ రక్షణలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.